మా అబ్బాయి పేరేమో మూసిన్. వాళ్ళ తాతయ్య గారు 30 సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉన్నారు అని బ్రహ్మారెడ్డి గారు ఇటు ఉన్నారని మా చిన్న అబ్బాయి ఇటు వచ్చాడు. ప్లాన్ ప్రకారంగా చేసి వాళ్ళు కర్రలు తీసుకొచ్చి ఆ విధంగా పెట్టి అవన్నీ వీడియోలు ఉన్నాయండి మా దగ్గర. నేను మాత్రం ఎప్పటికైనా వదలను. కన్న తల్లి నా మంట ఎట్లా ఉందో నాకు తెలుసు. అది వాడికి ఏదన్నా అయితే వాడికి 2 పిల్లలు ఉన్నారు, భార్య ఉంది. నా సంగతి అంటే ముసలిదాన్ని అయిపోయా, వదిలిపెట్టండి. వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఏం కావాలని వీడికి ఏమైనా వీడికి చంపేస్తే అనే ప్లాన్లో వాళ్ళు ఉన్నారు. కర్రలు తీసుకొచ్చిన తలల మీద పగలగొట్టేస్తే ఏందని అసలు వాళ్ళ ప్లాన్ ఏంది అనుకుంటున్నారంట. చిన్నంగిట్రామిరెడ్డి చెప్తే చేశామనే మాట కూడా వస్తుంది, నేను వింటున్నా. కానీ నా భర్త చనిపోయారు. ఆ జగన్ చేసిన ధూమ్ధామ్ కంపెనీ అంట అదేందో అది చేసి 4 సంవత్సరాల నుంచి తాగి అదే పనిలో తాగి చనిపోయారు, లివర్ చెడిపోయి. నాలాంటి అబాగులు ఇంకెంతమంది ఉన్నారో నాకు తెలియదు. 2 లక్షల డబ్బులైనా మనిషి దక్కలేదు మాకు. ఆ విధంగా జరిగింది. ఆ విధంగా జరిగినా అయినా సరే ఎవరిది వాళ్ళు, మాకు సంబంధం లేదులే, మాదేందో మా పార్టీకి చేసుకుందాం, మా చిన్నబ్బాయి చేద్దాం అనుకున్నాడు అతనికి, బ్రహ్మారెడ్డి గారికి అని వాళ్ళకు భోజనానికి పిలిపించి చేసినందుకు వాళ్ళు కక్షకార్యపూరంగా కర్రలు తీసుకొచ్చి మీరు ఈ గడ్డ మీద తీసుకొచ్చి ఈ విధంగా బ్రహ్మారెడ్డి గారికి చేస్తారా అనే ప్లాన్ మీద కర్రలు తీసుకొచ్చి దాచిపెట్టి బయటికి తీసుకొచ్చి మా పిల్లలు ఉన్నది 3-4, వాళ్ళు 15 మంది దాకా ఉన్నారండి. ఆ 15 మంది కలిసి కర్రలు తీసుకొని రౌడీజం చేసి ఎలా కొట్టారంటే అలా కొట్టారు. మా అబ్బాయి చెయ్యి అయితే ఇక్కడ దాకా 5 కుట్లు పడ్డాయండి, రక్తమైంది. నేనైతే ఆ రాత్రి అంతా ఏడ్చి నా గుండె బరువు ఎక్కి అసలు నేను చచ్చిపోతానేమో అనిపించింది. నాకు అలా బాధ అనిపించిందండి. అసలు నా పిల్లలు ఏమో కావాలని మేము వాళ్ళకి జోలికి పోతే వాళ్ళు మా జోలికి రావాలా. మా పిల్లలు ఏం లేదు, ఎందుకు జెండాలు పాతడానికి వెళ్ళినందుకే ఆ జెండాలు పీకేసి దాని మూలాన వాళ్ళు కక్షకార్యకంగా కావాలనే చేశారండి వాళ్ళు. పండగ అండి మాకు రేపు. మా పిల్లలు ఎప్పుడు భార్యను తీసుకొని వస్తాడు, ఎప్పుడు మేమందరం కలిసి చేసుకుంటాం పండగ ఇంట్లో. ఇవాళ పిల్లలు అక్కడ ఉన్నారు, భార్య అక్కడ ఉంది, నేను ఇక్కడ ఉన్నా, వాడు ఎక్కడున్నాడో తెలియదు. పండగ రోజు కూడా లేకుండా ఈ విధంగా అయింది. ఏందని ఇట్లా చేస్తున్నారు? మాకు భయభ్రాంతుల్లో పెట్టి చేస్తున్నారు. టైం అనేది రావాలండి ఎవరికైనా. రోజు వాళ్ళ టైం కావచ్చు, మా టైం బాగలేకపోవచ్చు. ఏమీ లేదు, వాళ్ళు ఆ రోజు వాళ్ళే కొట్టి వాళ్ళే వైసీపీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ మా పిల్లల్ని కొట్టడానికి వచ్చి వాళ్ళకే తలలు భోగాలు కొట్టి వీళ్ళు ఊర్లు వదిలిపోయేటట్టు చేసి ఎక్కడున్నారో ఏమయ్యారో ఏం చేస్తున్నారో అని ఎంత ఏడ్చామో మాకు తెలుసు. అది ఎక్కడున్నారో ఎక్కడెక్కడ తిరుగుతున్నారో ఇల్లు వాకిలి పిల్లల్ని వదిలిపెట్టి అని ఎంత భయపడ్డామో ఎంత ఏడ్చామో అది మాకు తెలుసు, ఆ దేవుడికి తెలుసు. పిల్లలకి దూరం తండ్రి ఈ విధంగా చేశారు.